పునరుత్థానం, యేసుప్రభు పునరుత్థానం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే హిస్ డొమినియన్ హస్ బీన్ ప్రూవ్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం ఏం చేయబడింది? రుజువు చేయబడింది. ప్రభు అధికారం కలిగినటువంటి వాడా కాదా అని చెప్పాడు రోమా 9:5. నేను సర్వాధికారం దేవుడు అండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఆయన గురించి చెప్పబడింది. ఆయన అధికారము రుజువు చేయబడింది. ఏమండి, ఆ శబ్దానికి, ఆ భూకంపానికి, అక్కడ మహిమకు కావలి వారు అంటే వాచ్మెన్, ఆ యొక్క సైనికులందరూ కూడా చచ్చిన వాళ్ళు వారే పడిపోయారు. వాళ్ళు మీరు ఆలోచించండి, ఈ లోక సంబంధమైనటువంటి ముద్రలు, ఈ లోక సంబంధమైన ప్రభుత్వ ముద్రలు, నిజంగా ఆధిపత్య ముద్రలు సమాధిని ఆపలేవు. యేసుప్రభు యొక్క మరణాన్ని ఆపలేకపోయినాయి. రోమన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇంచుమించుగా 200 మంది సైనికులను అక్కడ పెట్టారు. ఏమంటే ఆ 200 మంది సైనికులు యేసుప్రభు పునరుత్థానాన్ని ఆపారా? ఆ తర్వాత రోమన్ సీల్ వేసి ఒక మంచి రాయి పెట్టారు అక్కడ. ఆ రాయి ఏమన్నా ఆపిందా? ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా సరే యేసుప్రభు పునరుత్థానాన్ని ఆపిందా? అది చేయండి. ఆయన అధికారం, ఆయనకి అధికారం ఉంది. అధికారం ఉంది, ఏ అధికారాలు పనిచేయవు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఆయన శక్తి ఉంది, ఏ శక్తి పనిచేయదు.